నమస్తే, నేను ప్రియాంకరా. ఎప్స్టీన్ ఫైల్స్లో బిల్ గేట్స్ ఉన్నారు అని సోషల్ మీడియా వేదికగా చాలామంది చేస్తున్న ప్రచారం నిజంగా ఉన్నారా లేదా, ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో రిలీజ్ అవుతున్న ఫొటోస్ అన్నీ ఒరిజినలా ఫేకా, ఇవన్నీ ఇంకా తేలాల్సిన విషయం. అయితే ఇక్కడ ఒక అంశం చర్చనీయాంశమైంది. ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్కి ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఉండడం వల్లే ఆయన అక్కడికి హాజరు కాలేకపోయారు అనే ఒక చర్చ బయటకు వస్తుంది. సో ఏంటి ఆయన చుట్టూ, అంటే బిల్ గేట్స్ చుట్టూ ఈ ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం ఎలా ఉచ్చుగా బిగుసుకుంటుంది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అంటే బిల్ గేట్స్ గారు ఎప్స్టీన్ ఫైల్స్లో ఉండడం వల్ల అందరూ ఆయన్ని దూరం పెడుతున్నారు అనేది ఒక పక్క వస్తున్న వాదన. అందువల్లే అఫీషియల్గా చాలా ప్రోగ్రామ్స్కి ఆయన సమ్మిట్స్కి అటెండ్ కాలేకపోతున్నారు. ముఖ్యంగా ఏఐ సమ్మిట్కి సంబంధించి కూడా ఆయన అటెండ్ కాకపోవడానికి రీజన్ కూడా ఎప్స్టీన్ ఫైల్స్లో ఆయన ఉండడం వల్లే అని చెప్పేసి అంటున్నారు. ఇందులో వాస్తవాలు ఏంటి అసలు? ఇప్పుడు ఎంత వారలైనా పాట ఉంది కదా, ఎంత వారలేంటి వేదాంతులైనా కానీ సరే, అది పాట అదే లిరిక్స్ రాశారు. కానీ ఒక ఆస్ట్రాలజిస్ట్ ఉంటాడు, ఆయన ఏం చెప్తుంటే ఈ ప్రపంచం మొత్తం షీ చుట్టూ తిరుగుతుంది అని అంటాడు. మనిషి చుట్టూ, మనిషి చుట్టూ తిరుగుతుంది అని అంటాడు. మనిషి అంటే మనీ అండ్ షీ, డబ్బు, అమ్మాయి, డబ్బు దీని మీద చుట్టూ తిరుగుతుందని చెప్పి పదే పదే వీడియోలు చేస్తూ ఉంటాడు. సరే, ఇప్పుడు మనం ఎప్స్టీన్ ఫైల్స్లో బిల్ గేట్స్ ఉన్నారు, తప్పేంది అని చెప్పేసి అనలేం. కానీ ఎంతమంది శ్రీరామచంద్రులు ఉన్నారు పొలిటీషియన్స్లో, లేదా డబ్బున్న వాళ్ళు అనేది మనం ఒక్కసారి క్వశ్చన్ చేసుకుంటే, మన ఆత్మ పరిశీలన చేసుకుంటే చెప్తారు. ఇప్పుడు ఎవరైతే విమర్శిస్తున్నారో ఆయన్ని, బిల్ గేట్స్ని, ఇప్పుడు ఎంతమంది వీళ్ళు శ్రీరామచంద్రులుగా ఉన్నారు? ఇప్పుడు సుకన్య అన్నోళ్ళు, వీడియో కాల్లో మాట్లాడిన వాళ్ళు మన కళ్ళెదురు కనపడుతున్నారు కదా. అయ్యో, ఒకటే రెండా? అనేక మంది కనపడుతున్నారు కదా, గంట 6 గంట కనపడుతున్నారు. వీళ్ళు అనేక మంది కనపడుతున్నారు కదా. మరి వీళ్ళు రాజకీయాల నుంచి ఏమైనా తప్పుకున్నారా? పోనీ రాజకీయ మీటింగ్లకు ఏమైనా రాకుండా ఉన్నారా? లేదుగా. కానీ వాళ్ళ తరఫున ఉండేటువంటి వాళ్ళే ఆంధ్రప్రదేశ్కి బిల్ గేట్స్ రావడాన్ని తప్పుపట్టారు. ఎట్టొస్తాడు, ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నాడు కదా, ఎట్టొస్తాడు అని. ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? మొత్తం 13 లక్షల పేజీలు. అది ఎప్స్టీన్ ఫైల్స్ అనేది 13 లక్షల పేజీలు. ఈ 13 లక్షల పేజీల్లో నరేంద్ర మోడీ గారి పేరు కూడా ఉంది అని చెప్పి మీడియాలో వచ్చింది కదా. మీడియాలో వచ్చింది అంతే. అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది 13 లక్షల పేజీలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఏదో చెప్తున్నారు. అసలు దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా రిలీజ్ చేశారు అంటున్నారు. అసలు దాంట్లో ఏముందో, ఈయన ఏం చేశాడో, ఎప్స్టీన్ దగ్గరికి పోయి మరి ఎవరైనా యువతల్ని, అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టాడా, ఏం చేశారనేది ఇంతవరకు రాలే. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నాడు. ట్రంప్ బహిరంగంగానే నిన్న నాకు ఆవిడ నచ్చలేదు, అందుకని వాళ్ళ ఆయన్ని నేను పదవుల నుంచి తీసేసానని చెప్పి అన్నాడు. ఎప్స్టీన్ ఫైల్స్లో మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఉన్నాడుగా. మరి ట్రంప్ని అధ్యక్ష పదవి నుంచి తీసేయాలి అసలు. ఎప్స్టీన్ ఫైల్స్లో ప్రపంచంలో ఉండేటువంటి కుబేరులు 80% కుబేరులు ఉన్నారని చెప్పి వస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ పేర్లు వినపడుతున్నాయి. ఈవెన్ దలైలామా పేరు వినపడుతుంది. ఇప్పుడు ఆ మధ్య బ్లాక్ మనీ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారంటే చాలామంది పేర్లు వచ్చాయి సోషల్ మీడియాలో. అలాగా నిన్నగా మన దలైలామా పేరు కూడా వచ్చింది విచిత్రంగా. అసలు దాంట్లో ఏముందో ఏంటో తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్కి ఆయన వచ్చాడు. ఎవరు? బిల్ గేట్స్ వచ్చారు. ఆయన ప్రపంచ కుబేరుడు. ఆయన వచ్చినప్పుడు వ్యవహరించాల్సిన తీరేంటి? ఆయనలో ఉండేటువంటి నెగిటివ్ కోణాన్ని మీరు ఆవిష్కరిస్తారా, లేదంటే పాజిటివ్ కోణాన్ని ఆవిష్కరిస్తారా? పాజిటివ్, నెగిటివ్ ప్రతి మనిషిలో ఉంటాయండి. ప్యూర్ పాజిటివ్ ఉండేవాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. డ్యామ్ షూర్, మీరు రాసుకోవచ్చు. పాజిటివ్, నెగిటివ్ రెండు ఉంటాయి. దాంట్లో పాజిటివ్ ఎక్కువ ఉంటే మంచి మనిషి, నెగిటివ్ ఎక్కువ ఉంటే చెడ్డ మనిషి అంటారు.
మరి ఇప్పుడు బిల్ గేట్స్ని ఏ కోణంలో నుంచి చూడాలి మనం అనేది ఎవరి ఆలోచన వాళ్ళది. సరే, కొంతమంది నెగిటివ్ కోణం నుంచి ఆలోచించేవాళ్ళు, నెగిటివ్ ఎక్కువ ఉందని ఫీల్ అయ్యేవాళ్ళు ఆయన మీద వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేశారు. కానీ సమయం సందర్భం ఉంటుంది ప్రతిదానికి. నీ ఇంటికి వచ్చినప్పుడు నీ అతిథిని నువ్వు అవమానిస్తావా? నువ్వు అలాంటోడు ఇలాంటోడు అని చెప్పి నువ్వు రావద్దని చెప్పి చెప్తావా? చెప్పను. కానీ జరిగింది ఏంది? ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో కొంతమంది సోషల్ మీడియా వేదిక చేసుకొని ఆయన ప్రొఫైల్ని డ్యామేజ్ చేస్తూ ఏదో మాట్లాడారు. అసలు ఆయన ప్రపంచంలో ఆయన కుబేరుడు. ఆయన ప్రపంచంలో ఈ సోకాల్డ్ సోషల్ మీడియా ఎంత ఆవగించంత కూడా ఉండదు. వీళ్ళు చెప్తే ఎంత, చెప్పకపోతే ఎంత కదా. అంతే. సో ఇన్ కేసు వాళ్ళు ఏదన్నా లీగల్గా మూవ్ కావాలనుకుంటే అసలు వీళ్ళు అడ్రస్ దొరుకుతారా? న్యాయస్థానాల్లో కూడా ఉండరు. సో ఇలాంటి పరిస్థితి ఉంది. వాస్తవాలు ఇవి. కానీ ఏదో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఆగిపోవాలి, ఏదో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని మసకబారేలాగా చేయాలని కొంతమంది భావిస్తున్నారు. దాంట్లో కొంతమంది జర్నలిస్టులు భాగస్వామ్యం కావడం అనేది బాధాకరం. సరే, వాళ్ళ విజ్ఞతగా దాన్ని వదిలిపెడితే, ఇప్పుడు యాక్చువల్గా ఆయన ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ఉంది ఆయన టూర్లో, ఇండియా టూర్లో. అలాగే ఢిల్లీలో ఏఐ సబ్మిట్ జరుగుతుంది. ఈ ఏఐ సబ్మిట్ 20వ తారీఖు దాకా జరుగుతుంది. ఇది ఏంటి? ఏఐ సబ్మిట్ ఏంటంటే దాదాపు 20 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. పొలిటీషియన్స్ ఉన్నారు, టెక్ దిగ్గజాలు ఉన్నారు, అలాగే రీసెర్చ్ ఇంజనీర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. వీళ్ళందరూ మేధావి వర్గం అంతా పార్టిసిపేట్ చేస్తుంది. ఏంటి ఆ సదస్సు యొక్క లక్ష్యం ఏంటంటే, రాబోయేటువంటి రోజుల్లో ఏఐ ప్రపంచాన్ని ఇటు తీసుకెళ్ళబోతుంది, దాంట్లో మనం ఎలా ఉండాలి అనే దాని మీద చర్చ. దానికి బిల్ గేట్స్ని స్పీకర్గా, అఫీషియల్గానే స్పీకర్గా అనౌన్స్ చేశారు. అయితే ఆల్ ఆఫ్ సడన్గా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో స్పీకర్గా, అంటే మాట్లాడేటువంటి వక్తగా ఆయన పేరుని రివ్యూ చేసేసి తీసేశారనేది ఢిల్లీలో వినిపిస్తుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి బిల్ గేట్స్ ఆ సమ్మిట్లో హాజరు కాకుండా వెళ్ళిపోయారట. ఇది లేటెస్ట్గా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. సో కాబట్టి సరే, ఎప్స్టీన్ ఫైల్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు బ్లూంబర్గ్ అనేక మందికి సంబంధించి చెప్పింది, కేసుల గురించి చెప్పింది. అసలు అమెరికా దగ్గర ఫ్రాడ్కి పాల్పడ్డారు అమెరికాలో అని చెప్పి ఆదాని మీద కేసు ఉంది. అలాగే అక్కడ మన మాజీ సీఎం ఈ విద్యుత్తుకు సంబంధించినటువంటి అంశాల్లో అవినీతికి పాల్పడ్డారు అనేది ఆల్రెడీ ఉంది కదా ఆరోపణ. అదే కేసులో అప్పుడు అక్కడ ఉంది కదా కేసు అక్కడ. మరి ఈ కేసులన్నీ ఇలా ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు, కేసులో ఉన్నవాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదా? లేదంటే ఎక్కడ మీటింగ్లో పార్టిసిపేట్ చేయట్లేదా? లేదంటే రాజకీయాల్లో నుంచి వైదొలుగుతున్నారా? లేదుగా. ఇప్పుడు బిల్ గేట్స్ వచ్చారు. బిల్ గేట్స్ రాజకీయాల్లో సంబంధం లేదు ఆయనకి. ఆయనదో టెక్ దిగ్గజం. తర్వాత ఆయన బిల్ గేట్స్ ఫౌండేషన్ తోటి ఏదో కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకి సుఖవ్యాధులు ఉన్నాయని చెప్పి ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో చెప్పారని అంటున్నారు. సుఖవ్యాధులు ఉన్నాయి, అనేక మంది లేడీస్ తోటి, రష్యన్ అమ్మాయిలతో కలిశాడు, సుఖవ్యాధులు ఉన్నాయి. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మిలిండా, ఆ భార్య మిలిందా గేట్స్, ఆవిడకి ఈయనే సుఖవ్యాధులకు సంబంధించిన మందులు వాడుతున్నాడు, ఆ విషయాన్ని ఆవిడే ధృవీకరించారు. ఇవన్నీ వస్తున్నాయి. ఇవి వాస్తవం అనుకుందాం కొద్దిసేపు. ఇప్పుడు అక్కడ ఎప్స్టీన్ ఏంటి అసలు? ఎప్స్టీన్ అనే అతను ఇంటర్నేషనల్ వ్యభిచార గృహాన్ని నడిపాడు ఒక ఐలాండ్లో. అంతే సింపుల్. ఒక అంతర్జాతీయ వ్యభిచార గృహాన్ని నడిపాడు. దానికి అనేక మంది కుబేరులు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళారు. అక్కడికి ఎవరెవరిని తీసుకొస్తారు? టీనేజ్ అమ్మాయిల్ని, ఆయా దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొస్తారు. తీసుకొచ్చి వర్జిన్స్ అని చెప్పి వాళ్ళని అనుభవించేటువంటి కార్యక్రమం అక్కడ జరుగుతుందని చెప్పేసి ఎప్స్టీన్కి సంబంధించిన ఫైల్స్ గురించి చెప్పేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. అది 100% తప్పు, డెఫినెట్గా తప్పు. ఇప్పుడు అతను అనుమానాస్పద స్థితిలో మరణించాడు, అయిపోయింది. అతను మరణించి కూడా దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆ ఎప్స్టీన్ ఫైల్స్ అతను డైరీలో తీసుకొని, అతని డైరీ, అతని ఫోన్లు కానీ, అతనితోటి మాట్లాడినటువంటి అవన్నీ ఆధారాలు తీసుకొని ఇవన్నీ డాక్యుమెంట్స్ని తయారు చేశారు. 13 లక్షల డాక్యుమెంట్లు తయారు చేశారు. ఈ 13 లక్షల డాక్యుమెంట్లో మన ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు దాంట్లో.
మరి ఇప్పుడు ఏం చేయాలి? ఓన్లీ బిల్ గేట్స్నే టార్గెట్ చేద్దామా, లేదంటే అందరినీ తప్పు పడదామా? ఒకవేళ న్యాయం అందరికీ న్యాయం, అన్యాయం అందరికీ అన్యాయమే. సో అది ప్రజలే నిర్ణయించుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.